ఇప్పుడే మనకు అందిన న్యూస్ ఏంటి అంటే మొన్నటికి మొన్నే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది ఏంటి అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు మన టీడీపీ ప్రభుత్వం మీద, అదే విధంగా చంద్రబాబు గారిపై, అదే విధంగా లోకేష్, పవన్ కళ్యాణ్ గారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళందరిపై ఒక మంచి మీద చట్టం అదే వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళందరిని అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు రీసెంట్‌గా మన ఇంకొక విషయం కూడా వెలుగులోకొచ్చిందనమాట. అది ఏంటి అంటే మన ఆర్‌జీవీ గారిపై కూడా ఒక కేసయితే పెట్టడం జరిగింది మన టీడీపీ ప్రభుత్వం. అది ఏంటి అంటే మన 'వ్యూహం' సినిమా తీస్తున్న సమయంలోని మన చంద్రబాబు, అదే విధంగా లోకేష్, బ్రాహ్మణి గారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశారనేసి మన రామలింగం గారు టీడీపీ నేత మన మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్టే ఐటీ చట్టం కింద వాళ్ళపై కేసు గూడా నమోదు చేశారనమాట. ఇక నేను చెప్తున్నా నేను ఐటీ అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఆర్‌జీవి గారు ఈ విధంగా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పు ఉంటే అది కరెక్టే. కానీ లేనిది కూడా ఉన్నట్టు చెప్పి ఉంటారనే అది గూడా వాళ్ళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆ విధంగా వచ్చి ఉంటాయి గానీ, అంతేగాని ఇదేదైనా తప్పైతే చేసి ఉండరని నేననుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఎక్కడ బాధ అనిపిస్తుందంటే 'ఆర్‌జీవి' గారు నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ భయ్యా. అతన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంది వరకు గూడా మన లైఫ్ స్టైల్‌ని గూడా మార్చుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ విధంగా మాట్లాడి పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు చేసుకున్నాడంటే చాలా చాలా బాధగా ఉంది. నేనైతే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఒక్కటే కోరుకుంటాను భయ్యా, తొందరలోనే మన 'ఆర్‌జీవి' గారు ఈ కేసు నుంచి బయటపడాలని నేను కోరుకుంటాను భయ్యా. ఒకానొక సమయంలో చూసుకున్నట్లయితే నేను తెలుగుదేశమే. కాకపోతే ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడు మన ఆర్‌జీవీ అనంటే, అక్కడ చూసుకున్నట్లయితే మన వైఎస్ఆర్‌సీపీని గూడా ఆ విధంగానే చేశారు కదా! మరి ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మన ఆర్‌జీవీ గారిని పర్టిక్యులర్‌గా టార్గెట్ పెట్టే ఆ విధంగా కేస్ పెట్టాల్సిన అవసరం ఏముందని చాలా మంది మండిపడుతున్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్ట్ అయిన కేసేనా? లేకపోతే ఈ కేసు వెనకాల ఇంకా ఎంత పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా ఉన్నారని మీరనుకుంటున్నారా? నేనైతే ఇది చాలా తప్పని అనుకుంటున్నాను. ఒక విధంగా 'ఆర్‌జీవి' గారి వైపు తప్పు ఉంటే శిక్షకైతే అర్హుడే. కాకపోతే ఉంటే అర్హుడే. కాకపోతే గతంలో చేసిన సినిమాకి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారం వచ్చింది కదా! ఎలాగైనా రివెంజ్ తీర్చుకుందాం అనే విధంగా అయితే చాలా తప్పని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా తప్పని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు అధికారం ఉంది, ఎలాగైనా సరే అతనిపై కేసులు పెట్టి మా ఎలాగైనా సరే అతన్ని టార్చర్ చేయాలి అనే విధంగా అయితే అనుకుంటే అది మాత్రం చాలా తప్పు. ఉన్నది అతని వైపు తప్పుంటే ఓకే. శిక్షకి అర్హుడే గాని, ఈ విధంగా ఆలోచిస్తే ఇది చాలా తప్పు. ఒకవేళ ఉంటే మానుకోండి అని నేనైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. థాంక్ యూ. మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి.